అంబిక, సహస్రకి అమ్మాయి పుట్టింది. భలే ఉంది కదా. మరే మహాలక్ష్మి పుట్టిందక్క. అమ్మాయి పుట్టింది. ఇక నాకు ఎవ్వరు అడ్డు లేరు, అడ్డు రారు. సహస్ర, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ పిన్ని. అంబిక, సహస్రకి ఎవరు పుట్టారు? సుభాష్, సహస్రకి అమ్మాయి పుట్టింది. అమ్మాయే కదా. నువ్వింకా ఎంతసేపటికి లోపల నుంచి రాకపోయేసరికి అబ్బాయి పుట్టాడేమో అనుకున్నాను. అబ్బాయి పుట్టుంటే వాణ్ణి ఎలాగైనా చంపేసేదా. సహస్రకి అమ్మాయి పుట్టింది కాబట్టి, మనకు అమ్మాయి అడ్డు రాదు కాబట్టి ఏమీ అనకుండా వచ్చేస్తున్నాను. సరే సుభాష్, నువ్వెక్కడి నుంచి వెళ్ళిపో. ఏదైనా అవసరం ఉంటే నేను పిలుస్తాను. మళ్ళీ ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. పొరపాటున నా కొడుకుని విహారీ గారి వారసుడు అని అప్పగించుంటే అంబికమ్మ నా కొడుకుని చంపేసేది. ఇప్పుడు విహారీ గారికి వీణ్ణివ్వడం కరెక్ట్ కాదు. వీడు పెరిగిన తర్వాత, ఊహ తెలిసిన తర్వాత విహారీ గారి దగ్గరికి చేరిస్తేనే మంచిది. ఏంటి సిరి, బయటికి ఎందుకు వచ్చావు? లోపలికి పోదాం పదా. పదమ్మా. బామ్మ మనవరాలకి ఎలా ఉందో ఏంటో ఒకసారి చూసొస్తాను. సిస్టర్, చెప్పండి సార్.
నిన్న నన్ను కాపాడిన అమ్మాయి ఏ వార్డులో ఉంది? లెఫ్ట్ సైడ్ వెళ్ళాక రైట్ సైడ్ లో ఉన్న వార్డులో ఉన్నారండి. ఓకే. అమ్మా సిరి, బాబుకి పాలిచ్చావమ్మా? అయ్యో, ఇంతసేపు పాలు ఇవ్వకుండా ఉండకూడదు. పాలివ్వు.